కొద్ది రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనున్న నటుడు విజయ్కు సొంత పార్టీ నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 8 మహిళా దినోత్సవం నాడు తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారంపై విజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. విజయ్ వైఖరిని పార్టీ మహిళా విభాగం నేత రంజన నాచియార్ తీవ్రంగా తప్పుపట్టారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో రంజన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత భార్యకు గౌరవం ఇవ్వని వ్యక్తి ఇతర మహిళలను గౌరవిస్తారని ఎలా నమ్మాలి అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 20 ఏళ్లుగా కాపురం చేసి 2 పిల్లలకు తల్లైన భార్య గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయం అన్నట్లుగా మాట్లాడటం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి కావాలని ఆశించే వ్యక్తి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఇలాంటి వ్యాఖ్యలు యువతకు తప్పుడు సంకేతాలు పంపుతాయని ఆమె అన్నారు. విడాకుల కేసు నడుస్తున్న సమయంలో నటి త్రిషతో కలిసి విజయ్ ఒక వివాహ వేడుకకు హాజరు కావడాన్ని ఆమె విమర్శించారు. రాజకీయాల కంటే కుటుంబానికి ఇచ్చే గౌరవమే ముఖ్యమని, విజయ్ చర్యలు యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తాయని ఆమె అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో తన వ్యక్తిగత సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసునని, కార్యకర్తలు వాటి గురించి ఆందోళన చెందవద్దని విజయ్ కోరారు. తన విషయాల పట్ల అభిమానులు ఒత్తిడికి గురవడం బాధ కలిగిస్తోందని, అందరూ ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ అతని భార్య సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేశారు. భార్యాభర్తల బంధానికి విజయ్ ద్రోహం చేశారని, గత కొన్నేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, విజయ్ నుంచి విడాకులు ఇప్పించమని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. ఏప్రిల్ 20న దీనిపై విచారణ జరగనుంది. అదే రోజు విజయ్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. తమిళ రాజకీయాల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.